అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే మన దేశ ఆర్థిక వ్యవస్థను నడిపించే కంట్రోల్ రూమ్, అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అసలు ఆర్బీఐ మన ఎకానమీని ఎలా మేనేజ్ చేస్తోంది? దాని దగ్గర ఏమేం శక్తివంతమైన టూల్స్ ఉన్నాయి? పదండి, వీటన్నింటి గురించి వివరంగా తెలుసుకుందాం. సో ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతుందంటే, ముందుగా ఆర్బీఐని మన ఎకానమీకి గార్డియన్ అని ఎందుకంటారో చూద్దాం. ఆ తర్వాత మార్కెట్లో డబ్బు సర్క్యులేషన్ను ఎలా కంట్రోల్ చేస్తోందో తెలుసుకుంటాం. తర్వాత అసలు సుసలైన టూల్స్ అంటే పాలసీ రేట్ల గురించి లోతుగా చర్చిద్దాం. ఆపై బ్యాంకులకు, నాన్ బ్యాంకులకు మధ్య ఉన్న తేడాలేంటో చూసి చివరగా ఇదంతా మనకు, మన డబ్బుకు ఎందుకు అంత ముఖ్యమో మాట్లాడుకుందాం. సరే, ముందుగా ఒక సింపుల్ ప్రశ్న. మన దేశం మొత్తం మీద మనం తీసుకునే లోన్ల మీద వడ్డీ ఎంతుండాలి? మన డిపాజిట్ల మీద ఎంత వడ్డీ రావాలి? అంటే సింపుల్గా చెప్పాలంటే డబ్బు విలువను ఎవరు డిసైడ్ చేస్తారు? ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ఒక్క ప్రశ్నకు సమాధానమే మన ఇవాల్టి చర్చకు పునాది. ఆ ప్రశ్నకు సమాధానమే ఇదిగో ఇక్కడ ఉంది. మన కథలో మెయిన్ క్యారెక్టర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అదేనండి, ఆర్బీఐ. ఇది మన దేశంలోనే అత్యున్నత ద్రవ్య సంస్థ. మన ఫైనాన్షియల్ సిస్టమ్కి ఒక రక్షణ కవచం లాంటిది. సో ఈ ఆర్బీఐ అనేది ఏప్రిల్ 1, 1935న స్థాపించబడింది. అప్పటినుంచి ఇప్పటివరకు మన ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ఉంచడంలో దీని పాత్ర చాలా కీలకం. దాని ఫంక్షన్స్ ఏంటో అర్థం చేసుకుంటే దాని పవర్ ఏంటో మనకు తెలుస్తుంది. చూడండి, ఆర్బీఐకి చాలా బాధ్యతలున్నాయి. కరెన్సీ నోట్లను ప్రింట్ చేయడం దగ్గర్నుంచి ప్రభుత్వానికి, అలాగే మిగతా బ్యాంకులకు బ్యాంకర్గా పనిచేయడం వరకు ఇలా మొత్తం 7 కీలకమైన విధులున్నాయి. కాని ఈరోజు మనం మాత్రం కేవలం దాని మొదటి, అత్యంత ముఖ్యమైన విధి అంటే మానిటరీ అథారిటీగా డబ్బు సరఫరాను ఎలా కంట్రోల్ చేస్తుందనే దానిపైనే ఫోకస్ చేద్దాం. సరే, ఇప్పుడు అస్సలు పాయింట్కొద్దాం. ఆర్బీఐ మన ఎకానమీని ఎలా కంట్రోల్ చేస్తుంది? దానికోసం ఆర్బీఐ దగ్గర ఒక స్పెషల్ టూల్ కిట్ ఉంది. దాన్ని మానిటరీ పాలసీ అని అంటారు. ఆ టూల్ కిట్లో ఏమేముంటాయో ఇప్పుడు చూద్దాం. ఆర్బీఐ వాడే మెయిన్ కంట్రోల్ సిస్టమ్నే రేట్ కారిడోర్ అంటారు. ఇది వడ్డీ రేట్లను ఒక నిర్దిష్ట రేంజ్లో, అంటే ఒక కారిడోర్ లోపల ఉండేలా చూస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఇది మన ఎకానమీకి ఒక థర్మోస్టాట్ లాంటిది. ఎకానమీ మరీ వేడెక్కిపోకుండా, అలాని మరీ చల్లబడిపోకుండా ఇది కంట్రోల్ చేస్తుందన్నమాట. ఓకే, ఆ కంట్రోల్ ప్యానెల్ గురించి తెలిసింది కదా. ఇప్పుడు ఆ ప్యానెల్ మీదున్న ఒక్కో లివర్ని, ఒక్కో బటన్ని క్లోజప్లో చూద్దాం. ఈ రేట్లు ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. మొదటిది మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ లేదా ఎంఎస్ఎఫ్ రేట్. ఇది ఆ రేట్ కారిడోర్కు సీలింగ్ లాంటిది, అంటే పైకప్పు. బ్యాంకులకు అర్జెంట్గా ఓవర్ నైట్లో డబ్బు అవసరమైతే వాళ్ళు ఆర్బీఐ దగ్గర అప్పు తీసుకునే రేటు ఇది. ఇదొక రకంగా ఎమర్జెన్సీ సేఫ్టీ వాల్వ్ లాగా పనిచేస్తుందన్నమాట. ఇక ఇప్పుడు వస్తున్నది బాస్ ఆఫ్ ఆల్ రేట్స్, అదే రెపో రేట్. ఇది ఆర్బీఐ వాడే అతి ముఖ్యమైన టూల్. సింపుల్గా ఆర్బీఐ మిగతా బ్యాంకులకు అప్పు ఇచ్చే వడ్డీ రేటిది. దీన్ని మన దేశ ఆర్థిక వ్యవస్థకు యాక్సిలరేటర్ అని కూడా అనుకోవచ్చు. అసలు ఈ రెపో రేటు ఎలా పనిచేస్తుందో చూడండి. చాలా సింపుల్. ఆర్బీఐ రెపో రేటును పెంచిందనుకుందాం. అప్పుడు బ్యాంకులకు ఆర్బీఐ నుంచి డబ్బు తీసుకోవడం కాస్ట్లీ అవుతుంది. వెంటనే బ్యాంకులేం చేస్తాయి? వాళ్లు మనకు ఇచ్చే హోమ్ లోన్లు, కార్ లోన్ల మీద వడ్డీ రేట్లను పెంచేస్తాయి. దాంతో మనం లోన్లు తీసుకోవడం తగ్గిస్తాం. ఫలితంగా మార్కెట్లో డబ్బు సర్క్యులేషన్ తగ్గుతుంది. ఇది ధరలు పెరిగిపోవడాన్ని, అంటే ఇన్ఫ్లేషన్ను కంట్రోల్ చేయడానికి సూపర్ టెక్నిక్ అన్నమాట. రెపో రేటుకు అచ్చం ఆపోజిట్ రివర్స్ రెపో రేట్. ఇది కారిడార్కు ఫ్లోర్ లాంటిది, అంటే నేల. ఇక్కడ సీన్ రివర్స్ అవుతుంది. ఆర్బీఐ బ్యాంకుల నుంచి అప్పు తీసుకుంటుంది. మార్కెట్లో డబ్బు మరీ ఎక్కువగా ఉంది, దాన్ని తగ్గించాలి అనుకున్నప్పుడు ఆర్బీఐ ఈ టూల్ని వాడుతుంది. ఇది ఎకానమీకి ఒక బ్రేక్ లాంటిది. ఈ స్లైడ్ చూడండి, రెండింటి మధ్య తేడా ఎంత క్లియర్గా ఉందో. రెపో రేట్లో ఆర్బీఐ బ్యాంకులకు అప్పు ఇస్తుంది, డబ్బును సిస్టంలోకి పంపిస్తుంది. అదే రివర్స్ రెపో రేట్లో ఆర్బీఐ బ్యాంకుల నుంచి అప్పు తీసుకుంటుంది, డబ్బును సిస్టం నుంచి పీల్చేస్తుంది. ఒకటి యాక్సిలరేటర్ అయితే ఇంకొకటి బ్రేక్. సింపుల్. ఇప్పుడు మరో పవర్ఫుల్ టూల్ గురించి చూద్దాం. క్యాష్ రిజర్వ్ రేషియో, అంటే సిఆర్ఆర్. ప్రతి బ్యాంకు తమ దగ్గరున్న మొత్తం డిపాజిట్లలో కొంత పర్సెంటేజ్ను ఆర్బీఐ దగ్గర క్యాష్ రూపంలో పెట్టాలి.
ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే అలా పెట్టిన డబ్బు మీద బ్యాంకులకు ఒక్క రూపాయి కూడా వడ్డీ రాదు. అందుకే ఇది చాలా కఠినమైన కానీ ఎఫెక్టివ్ టూల్. సో లాజిక్ చాలా సింపుల్. ఆర్బీఐ గలక సీఆర్ఆర్ను పెంచిందంటే బ్యాంకుల దగ్గరున్న డబ్బులో ఎక్కువ భాగం ఆర్బీఐ దగ్గర లాక్ అయిపోతుంది. అప్పుడు వాళ్ల దగ్గర మనకు లోన్లివ్వడానికి డబ్బు తక్కువ ఉంటుంది. ఆటోమేటిక్గా మార్కెట్లో మనీ సప్లై తగ్గిపోతుంది. ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ 18%. ఇది దేనికో తెలుసా? ఇది స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో లేదా ఎస్ఎల్ఆర్ యొక్క ప్రస్తుత రేటు. అసలు ఈ ఎస్ఎల్ఆర్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎస్ఆర్ అంటే బ్యాంకులు తమ డిపాజిట్లలో కొంత భాగాన్ని తమ దగ్గరే ఉంచుకోవాలి. కానీ క్యాష్ రూపంలోనే కాదు, బంగారం లేదా ప్రభుత్వ సెక్యూరిటీల లాంటి లిక్విడ్ యాసెట్స్ రూపంలో కూడా ఉంచుకోవచ్చు. సిఆర్ఆర్కు ఎస్ఆర్ఆర్కు ఉన్న మెయిన్ తేడా ఏంటంటే ఈ ఆస్తుల మీద బ్యాంకులకు రాబడి వస్తుంది, కానీ ఈ డబ్బును కూడా వాళ్లు లోన్ల రూపంలో బయటకు ఇవ్వలేరు. సరే, ఇప్పుడిదాకా మనం గేమ్ రూల్స్, టూల్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ ఫీల్డ్లో ఆడే ప్లేయర్స్ గురించి తెలుసుకుందాం. అదే బ్యాంకులు మరియు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, అంటే ఎన్బిఎఫ్సిలు. ఈ రెండింటి మధ్య ఉన్న అతిపెద్ద అసలు సిసలైన తేడా ఇదే. బ్యాంకులు మన దగ్గర నుంచి సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్ లాంటి డిమాండ్ డిపాజిట్లను యాక్సెప్ట్ చేయగలవు. అంటే మనం డబ్బు వేసినప్పుడు అడిగిన వెంటనే తిరిగివ్వాలి. కాని ఎన్బిఎఫ్సిలు అలా చేయలేవు. వాళ్లు మార్కెట్ నుంచి వేరే మార్గాల్లో నిధులను సేకరిస్తారు. ఇదే వీటిని వేరుచేసే ప్రధానమైన విషయం. ఈ టేబుల్ చూస్తే మనకు మరిన్ని తేడాలు క్లియర్గా అర్థమవుతాయి. చూడండి, బ్యాంకుల్లో మనం పెట్టే డిపాజిట్లకు డిఐసిజిసి నుంచి 5 లక్షల వరకు ఇన్సూరెన్స్ ఉంటుంది. కానీ ఎన్బిఎఫ్సిల్లో ఆ గ్యారంటీ ఉండదు. అలాగే మనం వాడే చెక్కులు లాంటివి జారీ చేసే అధికారం కేవలం బ్యాంకులకు మాత్రమే ఉంటుంది. ఎగ్జాంపుల్స్ చూస్తే ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి లాంటివి బ్యాంకులు, ముతూట్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్ లాంటివి ఎన్బిఎఫ్సిలో అన్నమాట. ఓకే, ఇంతసేపు మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. అసలు ఇదంతా మనకెందుకు? ఈ నాలెడ్జ్ ఎందుకు ముఖ్యం? ముఖ్యంగా ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యే వాళ్లకు ఇది చాలా అవసరం. ఇప్పుడు క్విక్గా మెయిన్ పాయింట్స్ అన్నీ ఒకసారి రివైజ్ చేద్దాం. పరీక్షల కోసం ఈ పాయింట్స్ ఖచ్చితంగా గుర్తుంచుకోండి. రెపో రేటు అంటే ఆర్బీఐ బ్యాంకులకిచ్చే లోన్. సిఆర్ఆర్ మీద ఎలాంటి వడ్డీ రాదు. ఎస్ఎల్ఆర్ మీద రాబడి వస్తుంది. ఎంఎస్ఎఫ్ అనేది రేట్ కారిడార్కు సీలింగ్ అంటే గరిష్ట పరిమితి. రివర్స్ రెపో అనేది ఫ్లోర్ అంటే కనిష్ట పరిమితి. మానిటరీ పాలసీ కమిటీలో మొత్తం 6 సభ్యులుంటారు. 3 ఆర్బీఐ నుంచి, 3 ప్రభుత్వం నుంచి. ఇక డిపాజిట్ ఇన్సూరెన్స్ ఇప్పుడు 5 లక్షల రూపాయలకు పెరిగింది. ఈ పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ విశ్లేషణను ఒక చిన్న ఆలోచనతో ముగిద్దాం. కేంద్ర బ్యాంకును మనం ఆర్థిక వ్యవస్థకు సంరక్షకుడు అంటున్నాం. అంతా బాగానే ఉంది. కానీ ఒకవేళ దాని దగ్గర ఉన్న ఈ టూల్స్ అన్నీ కొన్ని క్లిష్టమైన పరిస్థితుల్లో పని చెయ్యకపోతే, ఆ పరిస్థితిని ఎదుర్కోవడానికి అవి సరిపోకపోతే, అప్పుడేం జరుగుతుంది? దీని గురించి ఆలోచించండి. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.